గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్లే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఎందుకంటే సౌండ్ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఫుల్ ప్రే వీడియో ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి అయితే ఫుల్ ప్రే వీడియో అయితే చూడండి గైస్. ఓకే, ఎలాంటి వీడియో ఎడిటింగ్ మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలాగో చెప్తాను గైస్. ఈ డిస్ప్లే మీద అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే చూస్తున్నారు కదా. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాను. కన్ఫర్మ్గా అయితే డిస్ప్లే మీద చూస్తున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రేవా లిరిక్స్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొంచెం ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ట్రెండింగ్ సాంగ్స్తో డైలీ పోస్ట్ అయితే గైస్. డిస్క్రిప్షన్లో అయితే స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియో యొక్క టెంప్లెట్ వీడియో లింక్ అయితే ఇస్తాను. లిరికల్ వీడియో టెంప్లెట్ వీడియో లింక్ ఇస్తాను. సెకండ్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ అయితే ఇస్తాను. ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ క్లిక్ చేసుకొని ఎలర్ట్ మోడ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియో లింక్ని కూడా క్లిక్ చేసుకొని టెంప్లెట్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, ఎలర్ట్ మోడ్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వాటర్ మార్క్ లేని ఎలర్ట్ మోడ్ స్నాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్నెడ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలర్ట్ మోడ్ స్నాప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలర్ట్ మోడ్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. గ్రీన్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సైజెస్ చాలా సైజెస్ అయితే ఉంటాయి. ఇందులో 9:16 సైజ్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియో లింక్ని క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియోని అయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి టెంప్లెట్ వీడియోని అయితే ఇక్కడైతే యాడ్ చేసి ఈ టెంప్లెట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి అయితే ఈ టెంప్లెట్ వీడియో లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, లిరిక్స్ అనేది దీనికే యాడ్ అయ్యి ఉంటాయి సింపుల్గా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్కి అయితే వచ్చండి. వచ్చాక టెంప్లెట్ వీడియో అయితే యాడ్ చేసుకున్నారు కదా. టెంప్లెట్ వీడియో లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. పైన క్రోమాకీ అని సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. క్రోమాకీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి. మిడిల్లో సెకండ్ ఆప్షన్ గ్రీన్ స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే చూడండి, ఇక్కడ కీబోర్డు, ఇక్కడ ఫెదరు, ఇక్కడ ఎలా అయితే కనబడుతుంది కదా. ఇక్కడ పక్కన డిలీట్ సింబల్, చిన్న డిలీట్ సింబల్ కిందన గ్రీన్ కలర్లో ఒక కలర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద సెలెక్ట్ చేసుకుంటే కలర్స్ అయితే వస్తాయి. ఇందులో బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని సింపుల్గా అయితే బ్లూ కలర్ అయితే బ్లెండింగ్ అయిపోతుంది. బ్లూ కలర్ అయితే ఈ లిరికల్ వీడియో నుంచి అయితే మైనస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరో ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరో ఫోటో పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్నాక లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. స్టార్టింగ్కి అయితే వచ్చి మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటోని కిందకి ఎలా స్క్రోల్ చేయండి. నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియో కిందకి ఎలా ఆ లేయర్ని కింద స్క్రోల్ చేస్తే కరెక్ట్గా అయితే ఆ బాక్స్ షేప్లోకి అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళండి. వెళ్ళాక కరెక్ట్గా అయితే మీరు ఒకవేళ ఆ బాక్స్ షేప్లోకి మీరు యాడ్ చేసుకున్న ఫోటో యాడ్ అవ్వకపోతే మీరు కరెక్ట్గా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్ని యాడ్ చేసుకొని కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. ఆ టెంప్లెట్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని అయితే లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. ఓకే, ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చండి. ఎఫెక్ట్ ప్రెజెంట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కదా. ఆ ప్రెజెంట్ లింక్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక అక్కడ ఎఫెక్ట్ అనే లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఆ లేయర్కున్న ఎఫెక్ట్స్ని అయితే అక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చి ఇప్పుడు మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. అక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, సింపుల్గా అయితే ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయి స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియోలో కూడా మీ ఫోటోని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎడిట్ అయిపోయి ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాస్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.